నమస్తే వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యాంశాలను ఇక్కడ చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లలో వచ్చిన ముఖ్యాంశాలను ఇక్కడ చూద్దాం. విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో 2 కమిటీల ఏర్పాటు, తొలుత వాటి పరిధిలో చర్చలు, పరిష్కారం కానివి సీఎంల వద్దకు అని చెప్పేసి ఒక వార్త. నిర్ణీత వ్యవధిలో సమస్యల పరిష్కారం, డ్రగ్స్ సైబర్ నేరాల కట్టడికి ఉమ్మడి కృషి, సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు భేటీలో నిర్ణయం, 2 గంటల పాటు చర్చలు అని చెప్పేసి ఒక ప్రధానంగా వార్త కనబడుతుంది. అయితే మూడంచెల విధానం అంటే ఫస్ట్ ఇరు రాష్ట్రాల సిఎస్లు ఈ సిఎస్ ఇప్పుడున్న సిఎస్ లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి పరిష్కారమైన సమస్యలు వారు పరిష్కారం చేస్తారు. వాళ్ళ రేంజ్ లో పరిష్కారం కాదు అనుకుంటే వాళ్ళ మంత్రులతో కూడినటువంటి ఇంకో కమిటీ, ఇరు రాష్ట్రాల మంత్రులతో కూడినటువంటి ఇంకో కమిటీలో ఇంకో మంత్రుల కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు. దాంట్లో కూడా సమస్యల పరిష్కారం కాని సమస్యలు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మూడంచెల వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ లో చేరిన బారస గద్వాల ఎమ్మెల్యే, త్వరలో మరికొందరు, కృష్ణమోహన్ రెడ్డి కండువాలు కప్పుతున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మల్లు రవి, మంత్రి జూపల్లి ఉన్నారని చెప్పేసి ఇక్కడ వార్త కనబడుతుంది. కాళేశ్వరం పంప్ హౌస్ల పైన విచారణ, అవి వరద నీటిలో మునగడానికి కారణాలపై దర్యాప్తు జరపాలని జస్టిస్ PC ఘోష్ కమిషన్ నిర్ణయం. రేపు విచారణకు రావాలంటూ ఇంజనీర్లు గుత్తేదారులకు పిలుపు అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. 90 కరెంటులు కొంటారా, ట్రాన్స్కోకు లేఖ రాష్ట్ర సింగరేణి 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల నిర్మాణానికి ప్రణాళిక అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. 90 బ్లాక్ ద్వారా సింగరేణికి ఏటా రూపాయలు 3000 కోట్ల ఆదాయం అంటే ఒక వార్త కనబడుతుంది. మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన వార్త. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేశవరావు నియమిస్తూ శనివారం రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పేసి ఒక వార్త. అభివృద్ధి కావాలన్న ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరండి అని మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరితేనే ఏ ఎమ్మెల్యేకైనా నిధులు ఇస్తామని బాజాప్తా శ్రీధర్ బాబు గారు తేల్చి చెప్పడం జరిగింది. శుభ పరిణామం. ఇంత గొప్ప స్టేట్మెంట్లు ఇవ్వడం చాలా ఇంత బాజాప్తా. ఖచ్చితంగా కాంగ్రెస్ అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ లో చేరండి, లేకపోతే అట్లనే ఉండండి. నియోజకవర్గానికి ఒక్క పైసా ఇచ్చేయలేదు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు కదా, తెలంగాణకు ఒక్క రూపాయి ఇచ్చేది లేదు. అట్లనే టిఆర్ఎస్ లో కానీ బీజేపీ లో ఉంటే ఒక్క రూపాయి నిధులు ఇచ్చేది లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సికింద్రాబాద్ గోవా మధ్య వీక్లీ ఎక్స్ప్రెస్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహబూబ్నగర్ గుంతకల్ మీదుగా ప్రయాణం అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. అమిత్ షా కిషన్ రెడ్డిలపై ఎన్నికల కేసు ఉపసంహరణ అని చెప్పేసి ఇక్కడ పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు నిర్వహించాలి, నాయకులపై కేసులు ఉంటే భాజపాలోకి తీసుకోము, ఇవ్వకుంటే కాంగ్రెస్ ఉద్యోగాలు పోతాయి, మీడియాతో చిట్ చాట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. పార్టీ మారిన చోట ఉప ఎన్నికలు నిర్వహించాలి, నాయకులపై కేసులుంటే భాజపాలోకి తీసుకోపోము, కొలువులు ఇవ్వకుంటే కాంగ్రెస్ ఉద్యోగాలు పోతాయి, మీడియా చిట్ చాట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అని చెప్పేసి వార్త చూస్తున్నాం. యాక్చువల్లీ కూడా బీజేపీ పోయినసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీసుకున్నప్పటికీ, ఈటల రాజేందర్ గారు తీసుకున్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలు పెట్టి మరి పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. మరి ఆ చిత్తశుద్ధి కాంగ్రెస్ కు ఉండాలని చెప్పేసి సంజయ్ గారు అంటున్నారు. బండి సంజయ్ చెప్తున్న విషయం ఇక్కడ చూస్తున్న ఒక వార్త. గోండు భాషలో మహాభారతం, ఆదివాసీ ఉపాధ్యాయుడి ఆదర్శం అని చెప్పేసి వార్త కనబడుతుంది. ఇక టెట్ ఏటా 2 సార్లు జూన్ మరియు డిసెంబర్ లో నిర్వహణ విద్యాశాఖ జీవో జారీ అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు కనబడుతుంది. ఆ మహాలక్ష్మికి జీవితకాలం బస్ హైదరాబాద్ సిటీ బస్సులో శుక్రవారం జన్మించిన ఆ శిశువుకు జీవితకాలంతో పాటు ఉచిత ప్రయాణానికి బస్ ఇస్తున్నట్లు TGRTC ప్రకటించింది. నేడు ఎన్టీఆర్ భవన్ కి చంద్రబాబు ఆయన నివాసం నుంచి భారీ ర్యాలీతో స్వాగత పలకాలని తేదేప నేతల నిర్ణయం అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. రేపు ఎల్లుండి భారీ వర్ష సూచన అని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. రైతులకు వర్షం కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో ఈ వార్త అనేది కొంచెం శుభసూచకం. కాకపోతే ఇస్తున్నారు కానీ అది పడట్లేదు. పాపం రైతులు వర్షాభావ పరిస్థితులు లేక చాలా కఠోర పరిస్థితులు అనుభవిస్తున్నారు. వరుణదేవుడు కరుణించాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ప్రేమన్మాది ఘాతుకం, బాలికను హత్య చేసి పరారు, అనకాపల్లి జిల్లాలో దారుణం. ఓ ప్రేమన్మాది ఏడాదిగా బాలిక వెంట పడ్డాడు. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పి తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది.
పోలీసులు అతనిపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపారు. దీంతో బాలికపై కక్ష పెంచుకున్న నిందితుడు బెయిల్ పై వచ్చి ఆమెను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అనకాపల్లి జిల్లా రాబిల్లి మండలం కొప్పుగుండు పాలెంలో జరిగింది. కొప్పుగుండు పాలెంకి చెందిన బుద్ధి దర్శిని ఓన్లీ 14 years అమ్మాయి, 14 ఏళ్ల బాలిక రాబిల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 9వ తరగతి చదువుతుంది. రోజులాగే శనివారం పాఠశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చింది. కొద్దిసేపటికి ఆ ఇంట్లోంచి బోడబంతుల సురేష్ 26 అనే యువకుడు బయటకి రావడాన్ని బాలిక నానమ్మ కాంతం చూశారు. అనుమానంతో వెంటనే లోపలికి వెళ్లిన ఆమె రక్తం మడుగుల్లో ఉన్న మనవరాల్ని చూసి కేకలు వేశారు. చుట్టుపక్కల వారు వచ్చి బాలికను పరిశీలించి అప్పటికే వచ్చిందంటూ గుర్తించారు. సురేష్ తన మనవరాల్ని హత్య చేశాడని కాంతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కశింకోటకు చెందిన సురేష్ కొప్పుగుండు పాలెంలోని అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. జులైగా తిరిగి అతను కొన్నాళ్ళుగా బాలిక ప్రేమ పేరుతో వేధించేవాడని ఏడాది కిందట రాంబిల్లి పోలీసులు ఆశ్రయించగా పోక్సో చట్టం కింద కేసు పెట్టి జైలుకు పంపారని స్థానికులు తెలిపారు. ఇటీవల సురేష్ బెయిల్ పై బయటికి వచ్చాడు. బాలిక పాఠశాల నుంచి వచ్చే సమయానికి ఆ తల్లిదండ్రులు పనుల నుంచి ఇంటికి రారని గమనించిన నిందితుడు ఈ ఘాతకానికి పాల్పడాడని చెప్పేసి వార్త. ఇంత దారుణం అసలు సభ్య సమాజం తలదించుకునే పరిస్థితులు ఎదురవుతున్నాయి కొంతమంది దుర్మార్గుల వల్ల. జీవో నెంబర్ 317 బాధితులకు త్వరలో పరిష్కారం. మంత్రి దామోదర్ రాజనరసింహ రాష్ట్రంలో జీవో నెంబర్ 317 బాధిత ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం త్వరలో నిర్ణయం తీసుకున్నదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు అని చెప్పేసి ఇక్కడ ఒక వార్తను చూస్తున్నాం. నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. పరిహారం లేదు, పరామర్శ లేదు, రైతు ప్రభాకర్ కుటుంబానికి ఏది సర్కార్ భరోసా? కనీస ఉదాహరణకు ముందుకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని ఆర్థిస్తున్న బాధిత కుటుంబం. విచారణకు వచ్చిన ఎంఆర్ఓ కాళ్ళు పట్టుకున్న పిల్లలు, కలెక్టర్ గోడు వెళ్ళిపోసుకున్న తండ్రి వీరభద్రయ్య, పలకరింపులకు చిరికలేని ఖమ్మం మంత్రులు, ఫిరాయింపు ఎమ్మెల్యేల చేరికల్లో ఎవరి కారు బిజీ, దగ్గరలోనే మంత్రి ఫామ్ హౌస్ అయినా తొంగి చూడాలి అంటూ ఒక వార్త. రైతు కుటుంబానికి నేడు భరోసా, రైతు కుటుంబానికి నేడు బీఆర్ఎస్ నేతల పరామర్శ అని చెప్పేసి ఇక్కడ ప్రధాన వార్త కనిపిస్తుంది. అమిత్ షా పై కేసు వాపస్, రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాత కీలక పరిణామం. కిషన్ రెడ్డి పైన ఉపసంహరణ, కోడ్ ఉల్లంఘనపై ఆధారం లేవట చార్జ్ షీట్ లో పేర్కొన్న పోలీసులు అని చెప్పేసి ఒక వార్త. 1:50 ఫైనల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై 1:50 ఫైనల్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలపై సర్కారు మగ్గుపట్టు. అభ్యర్థులు 1:100 కోరుతున్న పట్టించుకోండి. టీజీపీఎస్సీ గ్రూప్ 2, 3 పోస్టుల పెంపు, అభ్యర్థులు బుట్ట దాఖలు. ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని నిర్ణయం చేసి అని చెప్పేసి వార్త కనబడుతుంది. ప్రశ్నిస్తే ప్రేడ్ ఆర్టిస్ట్ ఆడబిడ్డపై అడ్డగోలు ట్రోలింగ్ న్యాయమా? కాంగ్రెస్ తీరుపై గ్రూప్ 2 అభ్యర్థి సింధు ధ్వజం. 8న డిఎస్సి ముట్టడి, డిఎస్సి వాయిదా కోసం నిరుద్యోగుల పిలుపు అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. రాహుల్ కూడా నిలదీస్తాం, ఉద్యోగాల హామీల ఎగవేతపై త్వరలో చలో ఢిల్లీ, కొలువుల భర్తీపై సీఎం ప్రకటన హాస్యాస్పదం. నిరుద్యోగ జేఏసీ సమన్వయకర్త సంజీవ్ నాయక్ అని చెప్పేసి ఒక వార్త చూస్తున్నాం. కొండచర్యలు కూలి హైదరాబాద్ లో మృతి, బద్రీనాథ్ నుంచి తిరిగి వస్తుండగా ప్రమాదం, 2 బైకర్లు దుర్మరణం అని చెప్పేసి. యూజీ కౌన్సిలింగ్ వాయిదా, ఈ నెల చివరి వారంలో నిర్వహణ అని చెప్పేసి ఒక వార్త. ఏడాదికి 2 సార్లు టెండర్ చేసిన ప్రభుత్వం అని చెప్పేసి ఇంకో వార్త. అవినీతి ఉద్యోగుల్లో ఏసీబీ పై వరుస దాడులతో బెంబేలెత్తించిన ఏసీబీ, లంచాలు లేకుండానే ప్రభుత్వ పనులు, ఎక్స్ లో ఏసీబీ డీజీ సివి ఆనంద్ వ్యాఖ్యలు చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. విభజన సమస్యల పరిష్కారానికి కమిటీలు, ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రుల భేటీలో నిర్ణయం అని చెప్పేసి ఇంకో వార్త ప్రధానంగా కనబడుతుంది. రిజిస్ట్రేషన్ కు కరెంటు కష్టాలని చెప్పేసి ఒక వార్త కనబడుతుంది. డిఎస్సి వాయిదా కోసం చెల్లో డిఎస్సి అని చెప్పేసి ఒక. నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం స్పందించాలి. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, రాష్ట్రంలో నిరుద్యోగుల డిమాండ్లపై సీఎం రేవంత్ రెడ్డి తక్షణం స్పందించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య శనివారం ప్రకటనలో కోరారు. సమస్యలను పరిష్కరించకపోగా ఉద్యమాన్ని వక్రీకరించి ఎదురుదాడి చేయడం సమంజసం కాదని హితవు పలికారు. ప్రజా సమస్యలపై ఉద్యమించే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని తెలిపారు. రూల్స్ పోస్టులు పెంచడంతో పాటు వెయిటింగ్ జాబితాను చేయాలని సూచించారు. క్షీణిస్తున్న అశోక్ ఆరోగ్యం, గృహ నిర్బంధంలోనే కొనసాగుతున్న దీక్ష అని చెప్పేసి అశోక్ కుమార్ సార్ చేస్తున్నటువంటి నిరుద్యోగుల హక్కుల కోసం ఆమరణ చేస్తున్న నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ అకాడమీ డైరెక్టర్ అశోక్ ఆరోగ్యం క్షీణిస్తుంది.
శనివారం నాటికి ఆయన ఆమరణ నిరాహార దీక్ష 5వ రోజుకు చేరుతున్నదని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది. రాహుల్ నిలదీస్తాం, కాంగ్రెస్ హామీల ఎగవేతపై చెలో ఢిల్లీ, నిరుద్యోగ చేసి సమన్వయకర్త సంజీవ్ నాయక్ అని చెప్పేసి ప్రశ్నిస్తే పెయిడ్ ఆర్టిస్ట్ ఆడబిడ్డపై అడగొల్ ట్రోలింగ్ న్యాయమ, కాంగ్రెస్ తీర్పై గ్రూప్ 2 అభ్యర్థి సింధు ద్వేషం అని చెప్పేసి ఇక్కడ వార్త. తనను పెయిడ్ ఆర్టిస్ట్ అని సోషల్ మీడియాలో కాంగ్రెస్ చేస్తున్న ప్రచారంపై గ్రూప్ 2 అభ్యర్థి సింధు ఘాటుగా స్పందించారు. ఎన్నికల ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా పెయిడ్ ఆర్టిస్ట్ అని ట్రోలింగ్ చేస్తున్నారని చెప్పేసి ఎమ్మెల్సీ తీర్మానం వల్ల ఇప్పుడు తనను శంకిని, ఒక ఆడబిడ్డను శంకినని అంటున్నారు. అదే టీఎస్పీఎస్సీ సమస్యలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీర్మానం వల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నిరుద్యోగులు రండి అంటే ఆహ్వానం పలికిరని చెప్పేసి ఇక్కడ ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది. నిలబడి కొట్లాడడం, పార్టీ బలోపేతంపై కేసీఆర్ దృష్టి, గులాబీ పార్టీకి తెలంగాణ అంట, పార్టీ శ్రేణులతో అధినేత చర్చలు, దిశానిర్దేశం చేస్తూ ముందుకు, కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగం, ప్రజలకు అండగా నిలబడాలని నాయకులు కార్యకర్తలకు పిలుపు, ఫిరాయింపులు రాజ్యాంగబద్ధమా, చెప్తున్న మాటలకు ఆచరణలు పనులకు పొందనే లేదు, యాంటీ డిఫెక్షన్ లాను పటిష్టం చేస్తామన్న హామీ ఏమైంది, రాహుల్ గాంధీకి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి లేఖ అంటూ ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది. ఇదేనా మీ పాంచ్ నాయ్, ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించే దమ్మున నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, కాంగ్రెస్ వాళ్లకు మాత్రం వచ్చాయి, రేవంత్ రెడ్డి ఓవైసీ కుమ్మక్కు, ప్రజా సమస్యలు ప్రస్తావించిన కార్పొరేటర్లపై దాడుల, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఫైర్ అంటూ ఒక వార్త కనబడుతుంది. కొత్త చట్టాల్లో అనేకం పాతవే, కామా పులి స్టాప్ కూడా మార్చలే, తామేదో తెచ్చినట్టు కేంద్రం గొప్పలు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొత్త న్యాయ చట్టాలపై చర్చాగోష్ఠికి హాజరు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఈఎస్ఐ దవాఖానా ఇంకెప్పుడు 12 ఏళ్ళైనా కలగానే బీడీ కార్మిక వైద్యశాల. ఉత్తర తెలంగాణలో 5 లక్షల పైగా బీడీ కార్మికులు. 2012లో యూపీఏ సర్కార్ బద్దెరపల్లి శంకుస్థాపన చేసి ప్రహారీ కట్టి మధ్యలోనే నిలిపివేత, ఆ తర్వాత పట్టించుకుని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. ఎమ్మెల్యే అప్పటి మంత్రి కేటీఆర్ విన్నవించిన నిర్లక్ష్యం, పుష్కర కాలమైన ముందుకు సాగని పనులు, మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ సర్కార్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పైనే ఆశలు అని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా వార్త చూస్తున్నాం. దమ్ముంటే రాజీనామా చేయి, లేకుంటే ఇంటిని ముట్టడిస్తాం, బయట తిరగకుండా అడ్డుకుంటాం, ఎమ్మెల్సీ బాలప్రసాద్ రావుకు టిఆర్ఎస్ నాయకులు రవీందర్ సింగ్, చల్లా రవిశంకర్ హెచ్చరిక అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. 2 కమిటీలు విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశాల్లో నిర్ణయం. తొలుత సిఎస్లతో అధికారుల కమిటీ 2 వారాల్లో భేటీ, 2 రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ నియామకం, అధికారుల కమిటీలో తేలకపోతే మంత్రుల కమిటీ దృష్టికి, అక్కడ పరిష్కరించిన సమస్యల్లో సీఎంల ఆమోదం, డ్రగ్స్ నిరోధానికి అదనపు డీజీలతో కోఆర్డినేషన్ కమిటీ, సీఎంలు రేవంత్ చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు, డిప్యూటీ సీఎం బట్టి ఏపీ మంత్రి సత్యప్రసాద్ వెల్లడి, 1:45 నిమిషాల పాటు కొనసాగిన సీఎంల భేటీ అని చెప్పేసి వార్త ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. సమస్యలపై పేచీలు వద్దు, మనోభావాలు దెబ్బతిండకుండా పరిష్కరించుకుందాం, ముందు 2 ఏళ్ల చక్కదిద్దితే సానుకూలత, 70 అంశాలు అధికారుల స్థాయిలోనే 50, మిగతా 70 అంశాలు అధికారుల స్థాయిలోనే 50 అంశాలు, మిగతా 20 మంత్రుల కమిటీల ద్వారా. అప్పటికే ఇంకా అవసరమైతే కేంద్రం వద్దకు సీఎం రేవంత్ చంద్రబాబు ఏకప్రాయం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. 7 బిల్లులకు గవర్నర్ ఆమోదం, వర్సిటీలుగా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, 4 టిమ్స్ ఆసుపత్రులకు నిమ్స్ హోదా, మున్సిపాలిటీలో కోఆప్టెడ్ మెంబర్ల పెంపు, మూలుగు ఇక మున్సిపాలిటీ, 3 పంచాయతీలుగా భద్రాచలం, మైనార్టీ కమిషన్ లో జైన్లకు చోటు అని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా. కాంగ్రెస్ కు దమ్ముంటే ఫిరాయించిన ఎమ్మెల్యే స్థానంలో ఎన్నికలకు వెళ్ళాలి, 26 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని చెప్పడం కాదు, రాజీనామా చేయించి గెలిపించుకోండి, ఉప ఎన్నికలు జరిగితే అన్ని సీట్లు బీజేపీకి, బీఆర్ఎస్ పార్టీలోనే కాంగ్రెస్, ఇదైనా పాంచ్ నాయ్, కేంద్ర మంత్రి పదవితో చేతులు కట్టేసినట్లయింది, అయినా నా దూకుడు ఆగదు, బండి సంజయ్, వనపర్తి బీజేపీ నాయకుడు శ్రీధర్ రెడ్డి హత్యపై ఐజీకి ఫోన్ అని చెప్పేసి వార్త కనబడుతుంది. కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే బండ్ల, బీఆర్ఎస్ లో మరో వికెట్ డౌన్, రేవంత్ సమక్షంలో చేరిన కృష్ణమోహన్ రెడ్డి, 1-2 రోజుల్లో మరికొందరు గులాబీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ సలహాదారుగా కె కేశవరావు, కేబినెట్ హోదా ఇచ్చినటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఒక వార్త ప్రధానంగా కనబడుతుంది. 23వ కేంద్ర బడ్జెట్, ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు అని చెప్పేసి ఒక ప్రధానంగా కనబడుతుంది. షెడ్యూలే ప్రకటించలేదు, వాయిదా ఎక్కడిది, నీట్ యూజీ నిర్వాధిక వాయిదా వార్తల్ని ఖండించిన కేంద్రం, ఈ నెలాఖరులో నీట్ యూజీ కౌన్సిలింగ్
ఆ రోజుకు వార్తతో విద్యార్థుల్లో టెన్షన్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. ఎంపీ మాగుంటది తప్పుడు వాంగ్మూలం, దాని ఆధారంగానే కేజ్రీవాల్ అరెస్ట్, మాట మార్చగానే మాగుంట కొడుకు బెయిల్, వీడియో సందేశంలో సునీత కేజ్రీవాల్ అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. అయోధ్యలో బీజేపీతో పాటు రామాలయ ఉద్యమాన్ని ఓడించాం, గుజరాత్ లోనూ ఆ పార్టీకి అయోధ్య గతే, అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక ఓడిపోతుంది, ఇది తథ్యం రాసి పెట్టుకోండి అని చెప్పేసి రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇక్కడ చూస్తున్నాం. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కొత్త హైకోర్టు అధికారంలోకి రాగానే నిర్మాణానికి 100 ఎకరాలు ఇచ్చాం, త్వరలో హెచ్ఆర్సీ చైర్మన్ సభ్యులను నియమిస్తాం, నల్సార్ క్యాపిటల్ ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ అని చెప్పేసి వార్త. బస్సులో పురుడు పోసిన ఆర్టీసీ సిబ్బందికి సన్మానం, చిన్నారికి లైఫ్ టైం ఉచిత బస్ పాస్ అని చెప్పేసి సజ్జల చెప్తున్న వార్తలు బట్టి ఇక్కడ చూస్తున్నాం. ఓకే, నమస్కారం.